నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్. సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష. రోజు రోజుకు పెరుగుతున్న రాష్ట్రంలో బాణుడి ప్రతాపం. ప్రజల దాహత్తుని తీర్చేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు. విజయవంతంగా వరల్డ్ కిడ్నీ డే అవేర్నెస్ వాకథాన్. జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. విజయవాడ నగరాన్ని అమరావతికి దీటుగా అభివృద్ధి చేస్తున్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరిగింది. 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్యా, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సంపద సృష్టితో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. కుటుంబ సాధికారత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ పథకాల లబ్ధారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందివ్వాలని సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాల పారదర్శకతతో అమలుకు ఓనర్షిప్ తీసుకునేందుకు సంక్షేమ లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. పెట్టుబడుల గురించి ఆలోచించినట్లే పేదల గురించి ఆలోచించాలని సూచించారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అవేర్నెస్ బిల్డింగ్ ఫ్యూచర్ నాకు ఏం డౌట్ లేదు. టూరిజం విల్ బి ది బిగ్గెస్ట్ సెక్టర్. ఇప్పుడు మన వాళ్ళందరూ బయట పోతున్నారు. ఇప్పుడు హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్. ఈ వార్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లోకల్ టూరిజం విల్ ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మ్యాక్సిమం పాపులేషన్ మన దేశంలో 140 crore పాపులేషన్. ఫ్రీక్వెంట్ హాలిడేస్, లేజర్ అండ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ వారు చెప్పినట్టు 10,000 కాదు 50,000 నీకు ఇచ్చిన టార్గెట్. నువ్వు 10,000 కానీ ఆగిపోతున్నావు. 50,000 రూమ్స్ నేను చెప్పాను. అవి కాకుండా హోమ్ స్టే, దట్ ఈస్ అనదర్. ఈ కోనసీమ ఇలాంటి ప్రాంతంలో హోమ్ స్టే, దట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మన దగ్గర అన్ని కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌస్ చేయాలా, టెంపుల్స్ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. టెంపుల్ కానీ ప్రేయర్స్ ఎక్కడైనా సరే పోయి, లేకపోతే అదర్వైజ్ అందరికంగా పిచ్చిబట్టి ఇప్పటికీ ఈ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా చాలా పెట్టాల్సి వచ్చేది. దట్ ఈస్ ది హీలింగ్ సెంటర్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ టెంపుల్స్ని కనుక కరెక్ట్గా చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. ఇంకొక పక్కన నేషనల్ లెవెల్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ టెంపుల్స్. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ టూరిస్ట్ అంటే యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్, స్టార్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా విజయవాడలో సమావేశమైంది. గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల పట్ల హోటల్ యాజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రేపటి నుంచే గ్యాస్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అసోసియేషన్ నిర్ణయించింది. గ్యాస్ పొదుపు చర్యల్లో భాగంగా స్టార్ హోటళ్లలో జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్యాస్ ఆదా చేసేందుకు ప్రతి సోమవారం రెస్టారెంట్లు పూర్తిగా మూసివేసి వీక్లీ హాలిడే ప్రకటించనున్నారు. దీనివల్ల కొంతవరకు గ్యాస్ ఆదా అవుతుందని భావిస్తున్నారు. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతుందని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా సమయం కుదించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ ను ఏర్పాటు చేయాలని, డొమెస్టిక్ గ్యాస్ మాదిరిగానే కమర్షియల్ గ్యాస్
ను కూడా సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నాదెండ్ల మనోహర్లను కలిసి వినతి పత్రాలు అందించారు. ఆతిథ్య రంగంపై ఆధారపడిన వేల మంది కార్మికులు వీధిన పడకుండా చూడాలని, హాస్పిటాలిటీ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణరావు, ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, ఇతర ప్రతినిధులు, హోటల్ యాజమాన్యులు ఉన్నారు. ఈ రోజున విజయవాడ హోటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ముఖ్యంగా గ్యాస్ కొరత మీద, కమర్షియల్ గ్యాస్ కొరత మీద ఈరోజు మేము సమావేశం అవడం జరిగింది విజయవాడ అసోసియేషన్ ఆఫీస్లో. దీని మీద మేము అంటే ఈ గ్యాస్ కొరతని అధిగమించడానికి, రెస్టారెంట్లకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఏం చేయాలనే దాని మీద కొన్ని నిర్ణయాలు మేము తీసుకున్నాం. ఆ నిర్ణయాలను మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. అంటే కొన్ని ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని మేము అసోసియేషన్ సభ్యులుగా మా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ద్వారా కొన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి. మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి కూడా మేము విజయవాడ అసోసియేషన్ నుంచి మేము కొన్ని ప్రతిపాదనలు మేము ఇస్తున్నాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్యాస్ వినియోగం, ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ వినియోగం ఎంతో కొంత తగ్గించుకుంటేనే ఇప్పుడు ఈ కొరతను అనేదాన్ని అధిగమించగలం. ఎందుకంటే కొంతమంది రన్ చేస్తున్నారు ఫుడ్, వాళ్ళు కూడా రేపటి నుంచి ఫుడ్ ఆపేస్తామని చెప్పేసి ప్యారలల్గా మీరు ఫుడ్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్లో చూసుకోండి. ఫ్లైట్లో ప్యాసింజర్కి ఇచ్చే ఫుడ్ కూడా ఆపేయడానికి ఓ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ అది ఇండిగో తీసుకుంది, వాళ్ళు ఆ ఈఓ కాపీ కూడా వచ్చింది ఇప్పుడు ఇందాక మాకు. కాబట్టి రాబోయే క్రమక్రమేణా గ్రాడ్యువల్గా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలామంది దీని మీద తీసుకోవాలి. ఇంకోటి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా రేపు కలెక్టర్స్ మీటింగ్ అయిన తర్వాత ఈలోపు రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి కూడా మెసేజ్ పెట్టాం. ఎమర్జెన్సీ కోర్ కమిటీ జేఏసీ టీం ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి, ఇంకా కంటిన్యూషన్ అవ్వాలంటే మా సహాయ సహకారం కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వెండర్స్ ఇవాళ విజయవాడలో కూడా 3,000 రూపాయల సిలిండర్స్ వాళ్ళు కొన్నారు, అవన్నీ కావాలంటే. కాబట్టి ఆ కాన్సెప్ట్కి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని పెట్టాలి. గవర్నమెంట్ విజిలెన్స్, సివిల్ సప్లైస్ కూడా చేస్తున్నారు. నిన్న ఈ విషయం తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్లస్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న హోటల్స్ని డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు. వాళ్ళకి రాయలసీమ జిల్లాలో ఒక చోట జరిగింది, వాళ్ళు పొద్దున 175 సిలిండర్స్ పట్టుకున్నారు. విజయవాడలో కూడా ఇప్పటికి 45 సిలిండర్లు పట్టుకున్నారని సివిల్ సప్లైస్ ఉన్నతాధికారి చెప్పారు. కాబట్టి డొమెస్టిక్ సిలిండర్స్ పట్టుకుంటే జైలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది హోటల్స్. దాని విషయంలో ఏ హోటల్ అసోసియేషన్ వాళ్ళకి సహకరించదు. 100% అలాంటి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడానికి మేము కూడా కంట్రోల్లో సిస్టంగా పద్ధతిగా వెళ్తున్నాం. కాబట్టి దాని ప్రాసెస్లో మనం చేయాలని చెప్పుకుంటూ సుమారు రాష్ట్రంలో బాణుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహతని తీర్చేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 36వ డివిజన్ హనుమాన్పేటలోని ఏలూరు రాకులు సెంటర్, పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా పాదచారులకు, కార్మికులకు, వాహనదారులకు చల్లని మజ్జిగను పంపిణీ చేసి దాహతని తీర్చారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఊరట కలిగించేందుకు చలివేంద్రాల ఏర్పాటు అత్యవసరమని తెలిపారు. ముఖ్యంగా రహదారులపై నిరంతరం శ్రమించే కూలీలు, ఆటో డ్రైవర్లు, కార్మికులకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగిస్తాయని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్లలో సుమారు 100కు పైగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి వేసవికాలం ముగిసే వరకు నిరంతరం మజ్జిగ మరియు చల్లటి మంచినీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. అయితే జాగ్రత్తలు వహించాలని, వడదెబ్బ తగలకుండా కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు తరచూ తీసుకోవాలని హితవు పలికారు. జై బోండా,
డివైడర్లపై ఫుట్పాత్ల వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్డు, సీతారాంపురం, సాంబమూర్తి రోడ్డు, గవర్నర్పేట, పూర్ణానందంపేట, అయోధ్యనగర్ ప్రాంతాలను పరిశీలించారు. పూర్ణానందంపేట, మామిడికాయపాక ప్రాంతాల్లోని నిరాశ్రయుల వసతి గృహాన్ని కమిషనర్ పరిశీలించారు. డివైడర్లు, ఫుట్పాత్లు, వీధుల్లో ఉన్న నిరాశ్రయులను వసతి గృహాలకు తరలించి అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే వేముల శ్యామలాదేవి రోడ్డు, సీతాపురం ప్రాంతాల్లోని ప్రజా మరుగుదొడ్లను పరిశీలించి లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. అనంతరం గవర్నర్పేట వెహికల్ డిపో వద్ద ఉన్న డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ను పరిశీలించి మురుగునీటి ప్రవాహం సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఏపీ నెఫ్రాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన కిడ్నీ హెల్త్ అవేర్నెస్ వాకథాన్ విజయవంతంగా జరిగింది. కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో ఆరోగ్యంపై చైతన్యం కల్పించడంతో పాటు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అవయవ దానం పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించడం, ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. వైద్యులు, మెడికల్ నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన సందేశాన్ని ఇచ్చారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజిస్ట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ అమ్మన్న మాట్లాడుతూ ప్రస్తుతం జీవనశైలి మార్పులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల కారణంగా కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. దినోత్సవం సందర్భంగా ఈరోజు అరుణ్ కిడ్నీ సెంటర్ వారు ఒక అవేర్నెస్ ర్యాలీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కిడ్నీల గురించి ప్రజల్లో ఒక ప్రివెంటివ్ కేర్ అనేది అది లోపిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ కిడ్నీలు ఎలా పనిచేస్తాయి, కిడ్నీ యొక్క ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిడ్నీలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాగ మనం గుర్తించాలా, సో ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకోవడం దాని మీద చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో ఒక అవగాహన రావడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనము చూస్తే కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు చాలా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ఒక అవగాహన లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది. కాబట్టి ఈరోజు డాక్టర్ అమ్మన్న గారి ఆధ్వర్యంలో అరుణ్ కిడ్నీ సెంటర్ వారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ముదావహం. సో దీనికి విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మరిన్ని జరుపుతారని చెప్పేసి ఆశిస్తూ ప్రజల్లో కూడా ఒక అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున కిడ్నీ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అదే గత 20 సంవత్సరాలుగా కూడా ఈ వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సార్ని అడిగిన వెంటనే సార్ రాత్రి 3 గంటలకు విజయవాడ వచ్చినా వెంటనే వచ్చి ఇనాగ్రేట్ చేసిన ఈ ర్యాలీని స్టార్ట్ చేసినందుకు మా కృతజ్ఞతలు సార్. కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి 100 మందిలో 11 మంది కిడ్నీ జబ్బులు ఉంటుంది. ఇండియాలో ఆ ఇన్సిడెన్స్ ఇంకా ఎక్కువ. మనకి ఈ మధ్య చేదస్తాలు పెరిగి నాటు మందులు, యూట్యూబ్ మందులు ఇవన్నీ వాడి మరిన్ని పెరుగుతున్నారు. ఈ విధంగా వ్యాధి గురి కాకుండా ఉండాలని చెప్పి కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ చేశాము. ఈ సంవత్సరం ఈ వరల్డ్ కిడ్నీ డే వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి ఈ WHO వాళ్ళకి స్లోగన్ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం కిడ్నీ గురించి వెళ్ళాలి, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అంటే అందరికీ కిడ్నీ ఆరోగ్యం ఉండాలి. కేరింగ్ ఫర్ పీపుల్ అంటే ప్రజలను సంరక్షించుకోవాలి, కిడ్నీ వ్యాధుల నుంచి ప్రజలను సంరక్షించుకోవాలి. దాని ద్వారా సేవ్ యువర్ ప్లానెట్, మన ప్లానెట్ని సంరక్షించుకోవడం, అది మన ఈ థీమ్ని ప్రచురించుకుంటూ అందరికీ చెప్పుకుంటూ పాంప్లెట్లు పంచుకుంటూ ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడి నుంచి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వరకు నడుస్తుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. జస్ట్ మూవ్. Namaste, I'm Movani Sorkar, an Indian actress and also the daughter of PC Sorkar Jr., the legendary magician. Today I'm here at Vijayawada for a very special purpose, and that too on the 12th of March, which is the second Thursday, promoting the cause of kidney health from Arun Kidney Center. Such a wonderful effort has been put up today. As we can see, there's a walkathon happening right now. We have the commissioner with us, and of course Amanna Garu, who has brought me here. I thank him truly from my heart for giving me the opportunity to come up for this cause, which is so noble. Also, we do not know that kidneys can be fatal. So today is an awareness program which tell us
to thank the part of our body which keeps us active and alive, and how to protect our kidneys so that we can be healthy and hearty, and also protect ourselves and protect the world in future. Thank you so much. గడిచిన కాలంలో ఎన్ని సభలు ఎదురైనా పార్టీని బలోపేతం చేస్తూ జగనన్న అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నామని వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించే దిశగా ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మొదలై 16 ఏళ్లు పూర్తయినా నేటికి పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకున్న అంచలంచలమైన విశ్వాసమే దీనికి నిదర్శనమన్నారు. పార్టీ కార్యకర్తల అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకుంటున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజున విజయవాడ నగరంలోని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరించినటువంటి సందర్భంగా ఆ జెండా ఆ ప్రాంతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎగరవేయబడినటువంటి ఈ యొక్క పోలు ఈ రోజున 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరంలో అడుగిడినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగానే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విదేశాలలో సైతం ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి దానికి కారణం ఒకటే, జగన్ గారి మీద ఉండేటువంటి నమ్మకం. పేద మధ్యతరగతి ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ఫలాలని గుర్తు చేసుకుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబడి 16 సంవత్సరాల సందర్భంగా వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు పూనూరు గౌతమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకలకు పాల్గొన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడకపోతే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కుక్క చింపిన విస్తరణ తయారు చేసేవారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారికి తన తొత్తులుగా మారిపోయారు. అలాగే కొత్తగా అయిపోయినట్టు జనసేన పార్టీ ఆయన ఏం చెప్తే దానికి వాహం అంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నిరసనగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే దానిపైన కేసులు పెట్టడం, 30 యాక్ట్ అనడం, రకరకాలైనటువంటి ప్రజలను కార్యకర్తలందరూ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. కంటిలో ఒత్తిడి పెరుగుదలతో వచ్చే గ్లాకోమా అంధత్వానికి దారితీస్తుందని దీన్ని నివారించడానికి ప్రజల అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తాడిగడపలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ గ్లాకోమా వైద్య నిపుణులు దీప్తి, సుకన్య, దివ్య తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గ్లాకోమా అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి చూపు పోకుండా నీటి కానులను ముందుగానే గుర్తించి చికిత్స ముందుగా ప్రారంభిస్తే కంటి చూపును కాపాడవచ్చని చెప్పారు. తాడిగడపలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ లో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో గ్లాకోమా వైద్య నిపుణులు దీప్తి, సుకన్య, దివ్య మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గ్లాకోమా అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే కంటి మీద ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం డ్యామేజీ అవుతుందన్నారు. ఆ నరం డ్యామేజీ అవ్వడం వల్ల చూపు తగ్గడం, చూపు కోల్పోవడం జరుగుతుందన్నారు. నీటి కాసులకు లక్షణాలు ఉండవని, అది వచ్చినట్లు కూడా తెలియదని చెప్పారు. 40 ఏళ్లు దాటిన తర్వాత క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి పూర్తి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్టార్టింగ్ నుంచి చెప్పాలా? ఓకే. ఈ సంవత్సరం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వరల్డ్ గ్లాకోమా అవేర్నెస్ వీక్ అన్నది నిర్వహించడం జరిగింది. సో గ్లాకోమా అంటే ఏంటి? గ్లాకోమా అంటే కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం దెబ్బతినడం. సో గ్లాకోమా ఉంది అని ఒకరికి తెలీదు. దానికి సంపూర్ణ కంటి పరీక్ష చేయించుకోవాలి. సంపూర్ణ కంటి పరీక్ష అంటే కంట్లో చూపు చెక్ చేయడం, కంటి యొక్క ప్రెషర్ చెక్ చేయడం, వెనకాల నరం చెక్ చేయడం అన్నది జరుగుతుంది. ఈ నరం పరీక్ష అప్పుడు మీ డాక్టరు నరం చూసి ఒకవేళ నీటి కాసులు ఉంటే అది మీకు చెప్పడం అన్నది జరుగుతుంది. గ్లాకోమా ఉన్నట్టు అర్లీ స్టేజ్లో పేషెంట్కి అన్నది తెలీదు. సో 40 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి కంటిలో ఒక ప్రెషర్ నరం పరీక్ష చేయించడం వల్ల ఒకవేళ గ్లాకోమా అర్లీ స్టేజ్లో కనబెడితే ఫర్దర్గా అక్కడి నుంచి చూపు తగ్గకుండా మీ డాక్టర్ మీకు డ్రాప్స్ పరంగా లేదంటే. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుకన్య, గ్లాకోమా కన్సల్టెంట్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ విజయవాడ.
సో మనకి గ్లకోమా అనేది అవేర్నెస్ అనేది చాలా తక్కువ జనాల్లో. సో ఇప్పుడు అందుకోసం మనం వరల్డ్ గ్లకోమా వీక్ కింద ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ ఈ ఇయర్ మార్చ్ 8th నుంచి 14th వరకు గ్లకోమా వీక్ కింద చేస్తున్నాం. సో దీంట్లో మనం గ్లకోమా అవేర్నెస్ కోసం జనాల్లో మనం కొన్ని ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తాం. గ్లకోమా అనేది ఒక కంటి వ్యాధి, అది ఒక చాలా సీరియస్ డిసీజ్. చాలామంది జనాలకి దీని గురించి అసలు అవగాహన లేదు. దానికోసమే ఇప్పుడు మేము ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. గ్లకోమా అంటే ఒక కంటి వ్యాధి, దాంట్లో కంట్లో ప్రెషర్ పెరగడం వల్ల వెనక కంటి నరం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ లక్షణాలు అనేవి చాలా తక్కువ, మనకి తెలీదు ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం చూపు తగ్గినట్టు ఉంటుంది, బట్ ఆ స్టేజ్లో ఎవరికీ తెలీదు. తర్వాత లాస్ట్ స్టేజ్లో చూపు కంప్లీట్గా తగ్గిపోయాక వస్తూ ఉంటారు. సో దీనికోసం ఎవ్రీ ఇయర్ మనం ప్రెషర్ చెకప్ చేయించుకోవడం, కంటి నరం ఎలా ఉంది అనేది ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఈ వ్యాధి గురించి తెలుస్తుంది. లైక్ ఈ వ్యాధి ఉంటే దానికోసం. నేను డాక్టర్ దివ్యాని, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ విజయవాడలో గ్లకోమా కన్సల్టెంట్ని. మీకు తెలుసా చిన్నపిల్లల్లో గ్లకోమా వస్తుందని? ఇవాళ మీకు కొన్ని విషయాలు చెప్తాను. చిన్నపిల్లల్లో ఏదన్నా కంటి ఇబ్బంది ఉందని, టైం లేదని వాళ్ళని జస్ట్ ఆప్టిషియన్ వరకు తీసుకెళ్ళి చెకప్ చేయించి స్పెక్ట్స్ ఇవ్వటం చేయకూడదు. అలా చేస్తే వాళ్ళల్లో కంటి సమస్యలు మనం కనుక్కోలేము. తప్పనిసరిగా వాళ్ళని కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేస్తే వాళ్ళకి కంటిలో ఉన్న వ్యాధుల గురించి తెలుస్తుంది. అందులో ఒకటి గ్లకోమా. మనం చిన్నపిల్లల్లో ఎప్పుడు గ్లకోమాకి పరీక్ష చేయించాలి అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో 2 కళ్ళు పెద్దగా ఉండటం కానీ, లేదు ఒక కన్ను పెద్దగా ఉండటం, నల్లగుడ్డు తెల్లగా ఉండటం, వెలుతురుని చూడలేకపోవటం, వెలుతురుని చూసినప్పుడు ఎక్కువగా ఏడవటం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి గ్లకోమా పరీక్ష చేయించాలి. అంతేకాదు ఎవరిలో అన్నా గ్లకోమా ఉన్న ఇంట్లో వారిలో, లేదు ఇంట్లో ఎవరికన్నా అంధత్వం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉన్నా వెంటనే చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పరీక్ష చేయించాలి. విజయవాడ నగరాన్ని అమరావతికి దిట్టుగా అభివృద్ధి చేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పెనమలూరు వరకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. నగరంలో ఎక్కడా నీరు నిలవకుండా డిపిఆర్ సిద్ధమవుతుందని చెప్పారు. నగరంలోని డైరీ కాలనీలోనే నూతనంగా నిర్మిస్తున్న పార్కు పనులను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నగర సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డైరీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న పార్కులో 20 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలోని ఖాళీ స్థలాలను ఆహ్లాదకరమైన ఉద్యానవనాలుగా మారుస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అరికడతామన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎక్కువగా రోడ్ల నిర్మాణం త్వరితగతిన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కామన్ సైట్ లో పార్కులు అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో చక్కటి ఉద్యానవనాలాగా, వాకింగ్ ట్రాక్లు, అదే జిమ్ ఎక్విప్మెంట్, ఈ విధంగా అనేకమైన విధానాలుగా ప్రతి ఒక్క కామన్ సైట్ ని డెవలప్ చేయడం జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా పిల్లలు అందరూ కూడా ఆడుకునే విధంగా అది డెవలప్ అవుతుంది. దానికి ఇక్కడ మనకి ఈ కాలనీ డైరీ కాలనీలో సుమారు 20 లక్షలతో ఈ పార్కును అభివృద్ధి పరచుకోవడం జరుగుతోంది. ఇక్కడ ఉన్న సమస్యల్లో డ్రైనేజ్ సమస్య ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేది దానికోసం ఎంపీ కేసినేని శివనాథ్ గారు దానికి డిపిఆర్ తయారు చేయించి విజయవాడ నగరం మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పడిన చొక్క నీరు పడినట్టు వెళ్ళిపోయే విధంగా చేయటానికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరుగుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ డిపిఆర్ గనక వాళ్ళు ఇచ్చి అందరికీ ఆమోదయోగ్యం అయితే దానికి కావాల్సిన 800 కోట్లైనా సరే దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అందువలన విజయవాడని సమగ్రంగా అభివృద్ధి పరచుకోవడానికి రాజధానిగా పేర్కొనబడిన విజయవాడ నగరం అమరావతి నగరంతో పోటీగా ఉండటానికి అనేకమైన ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. చక్కటి ఫ్లైఓవర్లు ఇప్పటికే మనం బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు కట్టుకున్నాం.
అదే కనకదుర్గమ్మ గుడి దగ్గర. కృష్ణా జిల్లాలోని చారిత్రక బందరుకోట రామనామ స్మరణతో మారుమ్రోగింది. స్థానిక శ్రీ హేమకోదండ రామస్వామి ఆలయ శిలకు రాజగోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు పాల్గొని అయోధ్య నుంచి విచ్చేసిన ప్రముఖ పండితులు మహంతి రాజ్నాథ్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమాలను పూర్తి చేశారు. మహోత్సవానికి కాకినాడ శ్రీపీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ మరియు గుడివాడ ప్రణవాశ్రమం విద్యాపీఠం నిర్వాహకులు స్థైర్యానంద సరస్వతి స్వామీజీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అయితే అనంతరం సరయు నది నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. అంతకుముందు మంత్రి దంపతులు శాస్త్రోక్తంగా హోమ పూజా కార్యక్రమాలు పాల్గొని సంకల్పం చెప్పుకున్నారు. శిఖర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిలకించేందుకు మచిలీపట్నం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమాలతో పాటు విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బందరుకోట కోదండరామస్వామి దేవస్థానం 2023 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారికి రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈరోజు కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఉదయం 11:43 కలశ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ దివ్యమైనటువంటి ఈ కార్యక్రమం గత 3 రోజులుగా స్వామివారికి శాంతి హోమాలు, అటు రాముల వారికి, లలితమ్మ వారికి, గణపతికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యాగాలు చేసుకుని అయోధ్య నుంచి వచ్చినటువంటి మహంతుల చేత, అలాగే శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే ఇప్పుడు అభిషేకాలు, ఏదైతే అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి సరయూ నది నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతో పాటు ఈ నెల 13, 14 మరియు 15 తేదీల్లో జరగనున్న ఎక్స్పోను పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఔత్సాహికులు ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ గౌరవ అధ్యక్షులు బాయిన వెంకట్రావు కోరారు. గురువారం స్థానిక ఆటోనగర్ ఎంఎస్ఎంఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేపు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను విజయవంతం చేయాలని బాయిన వెంకట్రావు కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎంపీ పల్లె నారాయణ ప్రసాద్, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందన్నారు. పరిశ్రమల్లో అవసరమైన నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ అప్గ్రేడేషన్ మరియు దానికి సంబంధించిన మెషినరీ ప్రదర్శనకు ఉంచుతారని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుండి కూడా ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థులు లేదా ఎవరైనా కొత్తగా ఏదైనా కనిపెడితే వాటిని ఇక్కడ ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నారని ప్రభుత్వం మరియు బ్యాంకుల భాగస్వామ్యం, కేంద్ర ప్రభుత్వం, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, అలాగే ఐసిఐ వంటి వివిధ బ్యాంకుల ప్రతినిధులు కూడా పాల్గొని పరిశ్రమలకు అవసరమైన లోన్ల గురించి వివరిస్తారని తెలిపారు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పోని 13, 14, 15 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరపడం జరుగుతుంది. ఈ ఎక్స్పోకి పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ మల్లినేని నారాయణ ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. దీనిలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కొరకు రకరకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శన మరియు ఇన్నోవేషను, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం కావాల్సినటువంటి అన్ని మిషనరీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. అందువలన స్థానిక పరిశ్రమలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు అందరూ కూడా విచ్చేసి తిలకించి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది. దీనిలో ఎవరైనా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఇన్నోవేషన్ ఏదైనా చేస్తే అక్కడికి వచ్చి ఆవిష్కరించుకోవచ్చు. నూతనంగా వాళ్ళు డెవలప్ చేసిన ఏదైనా ఉంటే, అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఎంఎస్ఎంఈ. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అనే సంస్థ గత 70 సంవత్సరాల నుంచి కూడా పరిశ్రమ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ, మరి పరిశ్రమ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఎంఎస్ఎంఈ పరిశ్రమ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వస్తుంది ఈ 70 సంవత్సరాలు. ఈ సంవత్సరం మొట్టమొదటిగా అసోసియేషన్ ప్రత్యేకించి ఒక ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడానికి తలంచి
13, 14, 15 తారీఖుల్లో ఈ నెల ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో చక్కటి ఎగ్జిబిషన్ వేయడానికి సమాయత్తమైంది. ఈ ఎగ్జిబిషన్లో పరిశ్రమల యొక్క ఉత్పత్తులను ప్రదర్శించుకోవడం, అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని బయటికి తీసి మరి మార్కెట్ సదుపాయం కలుగు చేసేటట్లుగా మనం ఏర్పాటు చేయటం, అలాగే కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం, ఇండస్ట్రీ 4కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ స్టార్టప్స్ కానివ్వండి, అలాగే నూతన తర పారిశ్రామిక 3, 14, 15 తారీఖులో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా కూడా ఇక్కడ లోకల్గా తయారయ్యే ప్రోడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ కానీ, ఆటో లారీలకి సంబంధించిన హెవీ ట్రైలర్కి సంబంధించినవి, ముఖ్యంగా రైతులు ట్రాక్టర్ ట్రైలర్కి సంబంధించిన కమాన్ కట్టలు కూడా దీంట్లో ప్రదర్శించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన స్టూడెంట్స్ పనికి వచ్చేటట్టుగా సిమెంట్ తయారు చేసే మొత్తం ప్రాసెస్ అంతా కూడా దీంట్లో అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ కూడా సిమెంట్ ఎలా తయారు చేస్తే మనం ప్లాంట్కి చూడటానికి కుదరదు కనుక అది కూడా ఎలా ప్రాసెస్ చేస్తారనేది కూడా ప్రదర్శించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ కొత్తగా పెట్టే పరిశ్రమవేత్తలు కానీ వచ్చి చూసి దాన్ని ఆస్వాదిస్తారని చెప్పి కోరుతున్నాను. మీ మా పత్రికా ముఖం కూడా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి అందరూ వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ నెల 13, 14, 15 ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏపీ ఎక్స్పో 2026 మా ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుందండి. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అసోసియేషన్ తరఫున. దీనిలో రకరకాల స్టాల్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఉంటున్నాయి. 1 man 1 ఎంటర్ప్రెన్యూర్ అంటున్నారు మన గవర్నమెంట్ కూడా. దానికి ఎంకరేజింగ్గా అన్ని రకాల స్టాల్స్ ఉంటున్నాయి. అది వచ్చి అందరూ ఉపయోగించుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్. సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష. రోజు రోజుకు పెరుగుతున్న రాష్ట్రంలో బాణుడి ప్రతాపం. ప్రజల దాహత్తుని తీర్చేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు. విజయవంతంగా వరల్డ్ కిడ్నీ డే అవేర్నెస్ వాకథాన్. జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. విజయవాడ నగరాన్ని అమరావతికి దీటుగా అభివృద్ధి చేస్తున్న తూర్పు ఎమ్మెల్యే కత్తి రామ్మోహన్ వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.